దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో నేను ప్రజా వాయిద్య పిల్లి వేయటం జరిగింది. దానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల వల్ల మా పార్టీపై మేము అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవతవకలని చెప్పి నింద మోపటమే కాకుండా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆ ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటిపై వాస్తవాలు తెలియాలంటే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరగాలి. అప్పుడే వాస్తవాలు ప్రజలందరికీ తెలుస్తాయి అని చెప్పి నేను భావించి ఈ పిటిషన్ వేయటం జరిగింది. గతంలోనే మేము చెప్పడం జరిగింది, మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి అవతవకలు జరగలేదు, దానికి మేము ఎటువంటి శిక్షకైనా ఆరోపణలు నిరూపిస్తే ఎటువంటి శిక్షకైనా మేము సిద్ధమే, ఆ మేరకు నేను ప్రమాణం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏదైతే కల్తీ నెయ్యి సప్లై చేశారన్న ఆరోపణలు ఉన్నాయో ఏఆర్ డైరీ ప్రొడక్ట్స్ అనే తమిళనాడు కంపెనీ, మేము అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఆ కంపెనీ నుంచి మాకు అసలు గీ సప్లైయే జరగలేదు. నేను చైర్మన్గా ఉన్న 4 ఏళ్లలో అయితే అసలు ఆ కంపెనీ ఏ రోజు కూడా టెండర్లో బిడ్ కూడా చేయలేదు. నా తర్వాత చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డి గారి పీరియడ్లో కూడా ఆ కంపెనీ సప్లైస్ అయితే జరగలేదు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జూన్ 12 తర్వాతనే ఆ కంపెనీ సప్లై చేయడం మొదలుపెట్టింది. అంటే ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి బోర్డు ఎవరిదున్నా సరే ఆ బోర్డు సభ్యులకు కానీ చైర్మన్ కానీ ఎటువంటి అధికారాలు ఉండవు. ఆ టైంలో టెండర్స్ ఫైనలైజ్ చేశారు. ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిపై సమగ్రమైన దర్యాప్తు జరగాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కల్తీ వీళ్ళు సప్లై చేసే నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా, జరిగితే అది ఎవరి పీరియడ్లో జరిగింది, ఎటువంటి పదార్థాలు జరిగినాయని కూడా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చెప్పి ఈరోజు కోర్టు ముందు మేమంతా ప్రజెంట్ చేయటం జరిగింది. తప్పకుండా దీన్ని మేము స్వాగతిస్తున్నాం. కోర్టు పరిధిలో విచారణ జరుగుతుందని నేను భావిస్తున్నా. తప్పకుండా న్యాయం జరుగుతుంది. కోట్లాది మంది భక్తులకి వాస్తవాలు తెలుస్తాయి. మా పార్టీపై, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిపై, మాపై వేసిన నిందలకన్నిటి కూడా సమాధానం వస్తుంది ఈ విచారణ ద్వారా. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నేను భావిస్తున్నాను. ఇటు సిట్ కానీ సిబిఐ కానీ రెండు కేంద్రంలోనూ అటు రాష్ట్రంలోనూ ఎన్డీఏనే అధికారంలో ఉంది కదా, నిష్పాక్షికంగా ఈ దర్యాప్తు జరుగుతుందని మేము భావిస్తున్నాం. దానికే మేము అసలు టోటల్ కోర్టు మానిటర్ కమిటీ కానీ, రిటైర్డ్ జడ్జి కానీ, సిట్టింగ్ జడ్జి కానీ అడిగాం. బట్ కోర్టు నిర్ణయాన్ని మనం శిరసాహించాల్సిందే. తప్పకుండా మనం అత్యున్నత న్యాయస్థానానికి వచ్చాం కాబట్టి న్యాయం వాళ్ళ పరిధిలో విచారణ జరుగుతుందని నేను భావిస్తున్నా. కాబట్టి తప్పకుండా న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి ముందుగానే ఎటువంటి ఆధారాలు లేకుండా కామెంట్స్ చేశారని దాని మీద మనం మాట్లాడటం కూడా మళ్ళీ నిన్న ఒక డిప్యూటీ సీఎం కూడా చెప్పారు. అవి కూడా ఆ విషయాలన్నీ కూడా ఈరోజు కోర్టు తీసుకురావడం జరిగింది. కోర్టులో జడ్జి గారు కూడా దాని మీద ఇంకా పొలిటికలైజ్ చేయొద్దు అని చెప్పి పదేగా రాజకీయ పార్టీలన్నిటికీ విజ్ఞప్తి కూడా చేశారు ఈరోజు జరిగిన దీంట్లో. కాబట్టి దీన్ని మనం రాజకీయాల జోలికి పోకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండటం కోసం న్యాయం జరుగుతుంది అని నేను భావిస్తున్నా. తప్పకుండా న్యాయం జరుగుతుంది. చెప్పడం జరిగింది. వాళ్ళు అదే ధోరణిలో పోతున్నారు. ఒకసారి నింద వేశారు కాబట్టి దాని మీద వెనక్కి పోకూడదు అనుకున్నారో ఏమనుకున్నారో వాళ్ళు ఈరోజు జరిగిన ఆర్గ్యుమెంట్లో కూడా ఆ విషయం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. బట్ న్యాయమూర్తి కూడా దాన్ని ఎమ్మటే పరిగణలోకి తీసుకున్నారని నేను భావించట్లా. తప్పకుండా విచారణలో అవి కూడా తేలుతాయి. కట్టలేదమ్మా, చూద్దాం. తెలీదు. ఎంత వీలైన త్వరలోనే న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నా. అవసరమైతే రాబోయే రోజుల్లో డిలే అవుతుంటే దాని మీద ఏం చర్యలు తీసుకోవాలని కూడా ఆలోచన చేస్తాను. అండ్ మళ్ళీ సుప్రీంకోర్టుని అవసరమైతే అప్రోచ్ అవ్వచ్చు అన్నట్టుగా ఇంకేమి ఆర్డర్ చూసేంతవరకు మనం పెద్దగా దాని మీద కామెంట్ చేయటం కూడా బాగుండదు. ఎందుకంటే నేను అనుకోవటం కోర్టు ఈ విచారణ కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా కేసు పెండింగే ఉంటుందని నేను భావిస్తున్నా. కోర్టు చెప్పని ఆర్డర్లో ఏముందో చూసుకున్నాక దాని మీద కామెంట్ చేస్తాను. నేను సక్సెస్ అయ్యానా, మా పార్టీ సీజన్ దానికన్నా కూడా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా నిందలు మోపబడ్డాయి కాబట్టి వాటి మీద వాస్తవాలు కోట్లాది మంది భక్తులు తెలియజేస్తే ఆ విధంగా మా పార్టీపై వేసిన నింద కూడా వాస్తవం కాదని విచారణ ద్వారా తెలుస్తుంది.
మాపై వేసిన నింద, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిపై వేసిన నిందలు అవన్నీ తొలగిపోతాయి, న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను. లడ్డు నాణ్యత తగ్గిందనేది ఎప్పటి నుంచి వచ్చింది సార్? అది మీ హయాంలోనే వచ్చిందా ఈ లడ్డు నాణ్యత తగ్గిందనేది? రకరకాలుగా ఒక్కోసారి నాణ్యత బాగలేదని లోగడ కూడా కంప్లైంట్లు వచ్చినప్పుడు మేము వాటిని వేరే ల్యాబ్స్కి టెస్టింగ్ కూడా పంపించున్నాం మా పీరియడ్లో కూడా. అట్లాంటివి వచ్చినప్పుడు సవరణ చేసుకొని ముందుకు పోతున్నాం. కానీ ఇంత ఘోరంగా యానిమల్ ఫ్యాట్ కలిపారు అనే దాని ఇట్లాంటివి అయితే మా పీరియడ్లో కానీ నేను చైర్మన్గా ఉన్న 4 ఏళ్లలో కానీ ఆ తర్వాత జరిగిన దాంట్లో కానీ జరిగి ఉంటాయని నేను భావించట్లా. తప్పకుండా దీనిపై న్యాయం జరుగుతుంది. గతంలో జరిగింది శాంపిలింగ్ చేస్తారు కదమ్మా. ప్రతి ట్రక్కు టీటీడీ గూడెంలో పోయే ప్రతి ట్రక్కు శాంపిల్ చేస్తారు. అందులో అడల్టేషన్ జరిగిందంటే ఆ ట్యాంకర్ వాడరు. అది పదే పదే చెప్పడం జరిగింది. లడ్డు తయారీ కల్తీ నెయ్యితో జరిగింది అంటున్నారు కదా, అసలు లడ్డు ఇప్పుడు లేదు కదా. ఒకవేళ జరిగినా జరగకపోయినా కూడా శాంపిల్ అనేది లేనప్పుడు ఎలా తెలుస్తుంది సార్? ఆరోపణ అయితే చేశారు, మరి కోర్టు కూడా అడిగింది లడ్డూని టెస్ట్ చేశారా లేదా? లడ్డూని టెస్ట్ చేయలేదు. ఆరోపణలు మాత్రమే చేశారు. దాని మీద వాస్తవాలు తెలియాలనే కదా మనం కోరుకుంటున్నాం. ఓకే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డు విషయంలో గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయి. స్వామివారి ప్రసాదాల్లో కానీ స్వామివారి భక్తులకు ఇచ్చే లడ్డు ప్రసాదాల్లో కల్తీ జరిగిందని చెప్పి చాలా ఘోరంగా నిందలు మోపడం జరిగింది, కామెంట్ చేయటం జరిగింది. దానిపై దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో నేను ప్రజా వాయిద్యం పిల్లి వేయటం జరిగింది. దానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల వల్ల మా పార్టీపై మేము అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవతవకలని చెప్పి నింద మోపటమే కాకుండా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆ ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటిపై వాస్తవాలు తెలియాలంటే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరగాలి. అప్పుడే వాస్తవాలు ప్రజలందరికీ తెలుస్తాయి అని చెప్పి నేను భావించి ఈ పిటిషన్ వేయటం జరిగింది. గతంలోనే మేము చెప్పడం జరిగింది, మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి అవకతవకలు జరగలేదు. దానికి మేము ఎటువంటి శిక్షకైనా ఆరోపణలు నిరూపిస్తే ఎటువంటి శిక్షకైనా మేము సిద్ధమే. ఆ మేరకు నేను ప్రమాణం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏదైతే కల్తీ నెయ్యి సప్లై చేశారన్న ఆరోపణలు ఉన్నాయో ఏఆర్ డైరీ ప్రొడక్ట్స్ అనే తమిళనాడు కంపెనీ, మేము అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఆ కంపెనీ నుంచి మాకు అసలు గీ సప్లైయే జరగలేదు.